హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి బ్లాగ్ చేద్దాము, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవర్ లైఫ్ సర్చ్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ ఫైనల్లీ వి డిసైడెడ్ బికాజ్ వి ఆర్ ఇన్ గోవా. సో వాట్స్ బెటర్ దాన్ సంథింగ్ టు స్టార్ట్ ఇన్ గోవా, రైట్? సో అందుకనే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ వి ఆర్ డూయింగ్ ఇట్. దిస్ ఆర్ ఫస్ట్ వీడియో. సో యా, హోప్ యూ లైక్ ఆల్ అవర్ వీడియోస్. నచ్చుతాయి అనుకుంటున్నాము. అందరు అడుగుతుంటారు కదా మా లవ్ స్టోరీ అంతా దీంట్లో చూపిస్తాం అనమాట. మా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గోవాకు వచ్చేసినాం మేము. ఇది ఎట్లా కనిపించేది మా ఇంట్లో అనమాట. మా వాళ్ళని కల్పిస్తా చూడండి, మా వాళ్ళు రచ్చ చేస్తారు. గోవా అంతా వాళ్ళదే అనుకుంటారు, కానీ కాదు. రాకింగ్ స్టార్ అనమాట, యూత్కి ఇన్స్పిరేషన్ మనోడే. అండ్ లవ్లీ సన్. యాక్చువల్లీ ఏదో ఫారినర్స్ లాగా సన్ నేను ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ we just had our lunch. Hi guys, I'm in Goa with all of my friends, my family, and it's super fun. We have been waiting for this trip from so long, in fact from 1 year, and now we are in Goa and relaxing. వీడే కర్త కర్మ క్రియ వీడే అనమాట. సో అదనమాట. బట్ ఇదేదో ప్లేస్ బాగుంది, సూపర్ ఉంది. బీచ్ పక్కనే మంచిగా ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే బ్రో ఫుడ్ బాగుండదు, సో ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మన తెలుగు ఫుడ్ లాగా బిర్యానీ దొరుకుతుంది, దోశ దొరుకుతుంది, సీనేం లేదు. അഡ്ജസ്റ്റ് ആയി പോവാ. ഓക്കേ, മൈസെൽഫ് സിന്ന. സോ മലയാളത്തിൽ പറയണോ? മലയാളികളുണ്ടോ ഇതില്? ഓക്കെ, സോ നമ്മളിപ്പം ഗോവയിലാണ്. വളരെ ബ്യൂട്ടിഫുൾ ഒരു പ്ലേസ് ആണ്. ഇവിടെ നമ്മൾ സൗത്ത് ഗോവയിൽ ഇപ്പോൾ ഇങ്ങനെ ഫ്രണ്ട്സിന്റെ കൂടെ അടിച്ചു പൊളിച്ച് എൻജോയ് ചെയ്തുകൊണ്ടിരിക്കുകയാണ്. Hi guys, this is my first time in Goa and I am enjoying a lot without having anything. Hello, ये मेरी पहली एक्सपीरियंस है with this group and this is crazy. मस्त वाटतंय खूप गोवामध्ये आल्यावरती. आणि हे बीच असं वाटतं की स्वतःचं बीच आहे. इट्स लाईक फील्स लाईक अ प्रायव्हेट बीच. सो वी आर हॅव्हिंग फन. From the next day, we are going to Butterfly Beach. So ipude boat book cheskunnam. From here going to Butterfly Beach. That's our gang getting ready to hop onto the boat. బోట్ ని లీజ్ తీసుకున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ సీజన్. నెక్స్ట్ సీజన్ ఇదే బిజినెస్ చేస్తాం ఇక్కడ. అదనమాట, మనం అందరం ఎక్కుతున్నాం. మీరు కూడా ఎక్కండి తొందరగా. Hi guys, what's up? We are in Goa!
to the sunset point. Kabodhiram, I'm not sure name correctga pronounce chestunana leda, but yes, it's in South Goa. We are going there right now. All we are doing is వాటర్లోకి వెళ్తున్నాం, స్నానం చేస్తున్నాం, డ్రెస్ అప్ అవుతున్నాం, మళ్ళీ వాటర్లోకి వెళ్తున్నాం, మళ్ళీ స్నానం చేస్తున్నాం. సో ఇట్స్ గుడ్ ఫీలింగ్, యు నో. దట్స్ వాట్ యు డూ ఇన్ గోవా. టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ గోవా. మార్నింగ్ అంతా ఫుల్ బోటింగ్ చేసాం. సో వీ వెంట్ టు ద బటర్ఫ్లై బీచ్ అండ్ ఆల్సో బీచ్లో దూకాం మధ్యలో విత్ లైఫ్ జాకెట్స్. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. హనీమూన్ బీచ్ కూడా వెళ్ళాము. హనీమూన్ బీచ్కి కూడా వెళ్ళాము. అండ్ ఇప్పుడు లాస్ట్ స్టాప్ ఆఫ్ ద డే కబోదిరామా, వేర్ సన్సెట్ చాలా బాగుంటుందంట. సో వీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ద బ్యూటిఫుల్ లాస్ట్ సన్సెట్ ఇన్ గోవా ఫర్ నౌ. గోవాలో ఎంత వేడిగా ఉందంటే సమ్మర్లో మాత్రం రావద్దండి. మీరు వస్తే మాలాగా అన్నీ తెగించి ఉండాలి. ఫస్ట్ థింగ్ మీ కలర్ పోతుంది, తర్వాత హెడ్ఏక్ వస్తుంది, తర్వాత ఆకలి ఇస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఈ గోవాలో. కానీ ఎంజాయ్ మాత్రం చేయొచ్చు మంచిగా. గోవా అంటేనే ఎంజాయ్ కాబట్టి మనమంతా మంచిగా ఎంజాయ్ చేసాం. మేమైతే ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వలేదు. మంచిగా తిన్నాం, పడుకున్నాం, హాయిగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక 3-4 days మినిమం ప్లాన్ చేసుకొని రండి. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పక్కన ఉన్న కెఫేకి వచ్చేసాం. మీరు అందరు కూడా మాతో పాటు చూడండి కెఫే ఎంత బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. దాంతో పాటు ఫుడ్ కూడా చాలా బాగుంది కెఫే. నెక్స్ట్ టైం గోవాకి వచ్చినప్పుడు మీ అందరు ట్రై చేయండి. చాలా చాలా మంచి ఫుడ్ మీకు దొరుకుతుంది ఇక్కడ. పొద్దున్న లేచి అలా బీచ్లో కూర్చొని మంచిగా చాయ్ తాగుతుంటే ఆ ఫీలే వేరు.